అది దక్షిణ కొరియా దేశం. ఓ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి భర్తను కోల్పోయింది. ఆ ఒకే ఒక కొడుకును దగ్గర పెట్టుకొని పెంచుకుంటూ ఉంది. అయితే ఆ కొడుకు ఎక్కడికో ఉద్యోగానికని వెళ్తున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి ఒకరోజు డౌట్ వచ్చింది. రే నాన్న, ఏ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావురా అని అడిగింది. కొడుకు ఏం చెప్పకుండా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. ఆ కొడుకు స్నేహితుడిని తల్లి పిలిచింది. రే నాన్న, అన్నయ్య నువ్వు రాత్రిపూట ఏదో డ్యూటీ ఉందని వెళ్తున్నారు కదా, ఏ ఉద్యోగం చేస్తున్నారు నాన్న అడిగింది. ఆ స్నేహితుడు చెప్పాడట, ఉద్యోగమా పాడా మమ్మీ, నేను అన్నయ్య రాత్రిపూట దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనపు డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాం అని యథార్థం చెప్పాడట. ఈ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి దొంగతనపు డబ్బుతో తనను పోషిస్తున్నాడు కొడుకు అన్న వార్త విని కొడుకును పిలిచి కొడుకు కాళ్ళ మీద పడి ఏడుస్తుందట. రే నాన్న, నీతి లేని డబ్బుతో, వడ్డీ వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుతో, ఎవడో కష్టార్జితాన్ని దోచుకున్న దొంగతనపు డబ్బుతో నువ్వు మమ్మల్ని పోషిస్తే అది మాకు ఆరోగ్యం కాదు, అది మాకు మేలు కాదు. వద్దురా నాయనా, దొంగతనపు డబ్బుతో పంచభక్ష పర్వాణాలు నువ్వు పెట్టినా మాకు అది మేలు కాదు, నువ్వు దొంగతనం మానేయి. కొడుకు కాళ్ళ మీద పడి ఏడ్చింది. తల్లి ఏడ్పు విని ఆ కొడుకు అక్కడికక్కడే దొంగతనం మానేశాడు. అప్పుడు తల్లి మాట విని ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? పాత సైకిల్ ఒకటి తీసుకొని పాత సామాన్లు కొనే చిన్న పని స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యాపారం బాగా దీవించబడింది. 6-7 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ చిన్న కంపెనీ కూడా బాగా ఆశీర్వదించబడింది. అదే దక్షిణ కొరియా దేశంలో అదే వ్యక్తి చివరికి కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. అయ్యా, ఒకప్పుడు దక్షిణ కొరియా దేశంలో దొంగగా నువ్వు బ్రతికేవు కదా, ఒకప్పుడు దొంగగా బ్రతికిన నీవు ఈరోజు ఇదే దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని ఎట్లా నువ్వు స్థాపించగలిగావు? ఒకప్పుడు దొంగగా బ్రతికిన నా జీవితాన్ని దొరగా మార్చింది జీవం కలిగిన దేవుని వాక్యం. తమ్ముడు, చెల్లి, నీ గ్రామం నీకే ముద్రేసింది? దొంగడనే ముద్రేసిందా? తాగుబోతోడనే ముద్రేసిందా? పేదోడనే ముద్రేసిందా? దరిద్రుడనే ముద్రేసిందా? సమాజం నీకే ముద్రేసిందో నాకు తెలియదు. నా దేవుని వాక్యం పట్టుకో. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, నీ నిందకు ప్రతిగా 2 అంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.